ఈరోజు మనం ఉగాది దసరా పండుగ రోజుల్లో తప్పకుండా చేసుకునే స్వీట్స్లో ఓలిగ ఒకటి. మరి ఈ ఓలిగలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 150 గ్రాముల ఓలిగ రవ్వ, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీరు వేసుకొని మెత్తగా తడుపుకోవాలి. మనం పిండిని బాగా ఒత్తుకుంటూ తడుపుకోవాలి. ఎంత బాగా ఒత్తితే ఓలిగలు అంత మృదువుగా వస్తాయి. ఇప్పుడు తడుపుకున్న పిండిపై 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పూయాలి. ఆయిల్ పూయడం వల్ల పిండి ఆరకుండా ఉంటుంది. తర్వాత లిడ్తో కవర్ చేసి 3 గంటల పాటు నానబెట్టండి. ఎప్పుడు ఈ ఓలిగ పిండి ఎర్రగడ్డల దగ్గర పెట్టకండి. పెడితే ఎర్రగడ్డ స్మెల్కి ఓలిగలు వేసేటప్పుడు విరిగిపోతాయి. ఈ టిప్ని ఉపయోగించండి ఓలిగలు చేసేటప్పుడు. ఇప్పుడు ఒక కుక్కర్లో 1/4 కేజీ శనగబాళ్ళను వేసి అవి మునిగేంత వరకు నీటిని వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బ్యాళ్ళు ఉడికాక కుక్కర్ మూత తీసి నీటిని వంపేసుకోవాలి. వంపేసిన ఈ బ్యాళ్ళ నీటితో ఓలిగ రసం చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు బ్యాళ్ళలోకి దంచిన 1/4 కేజీ బెల్లం, 3 యాలకుల విత్తనాలు కలిపి చల్లారనివ్వాలి. బ్యాళ్ళు చల్లారాక నీరు వేయకుండా గ్రైండర్కు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని సమభాగాలకు విభజించుకోవాలి. వీటితో 8 ఓలిగలు అవుతాయి. ఇప్పుడు తడిపిన పిండిని మరో 2 నిమిషాలు నూనె వేసి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం వలన ఓలిగలు అనేటివి చాలా మృదువుగా మెత్తగా వస్తాయి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. పెనం హీట్ అయ్యే లోపల ఇప్పుడు ఓలిగ పేపర్ తీసుకొని దానిపై ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండి ముద్దను తీసుకొని నూనె వేసి పూరీలాగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత బాగా ఒత్తితే అంత మృదువుగా వస్తాయి. పిండిని నూనె వేసి ఒత్తడం వల్ల చపాతీ చేయడానికి ఈజీ అవుతుంది. వేళ్ళతో ఒత్తడానికి కూడా ఈజీ అవుతుంది. చపాతీలో ఒత్తుకున్న పిండిపై ఒక పూర్ణం ముద్దను పెట్టి పిండితో మూసివేయాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దపై గసాలను చేతితో అద్దుకోవాలి. గసాలు వేయడం ద్వారా ఓలిగలు చాలా రుచిగా ఉంటాయి. గసాలను అద్దుకున్నాక ఓలిగ పేపర్పై 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిపై పిండి ముద్దను పెట్టి ఒకసారి చేతితో ఒత్తి దానిపై ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టి చేతితో నిదానంగా పేపర్పై ఒత్తుకోవాలి. మనం చేతి వేళ్ళతో నిదానంగా సమంగా అన్ని వైపులా చపాతీలాగా పలుచగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా చేతివేళ్ళతో ఒత్తుకోకూడదు. ఆయిల్ వేయడం వల్ల ప్లాస్టిక్ పేపర్ వల్ల ఓలిగ చేయడం ఈజీ అవుతుంది. ఈ విధంగా చేస్తే ఓలిగలు రాని వాళ్ళు కూడా ఇంట్లో చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓలిగ షేప్ వచ్చాక ప్లాస్టిక్ కవర్ని తీసివేసి ఓలిగ పెనంపై పడే విధంగా ఓలిగ పేపర్ను పెనంపై వేసి చేతివేళ్ళతో నిదానంగా ఓలిగ పేపర్ను తీసివేయాలి. ఓలిగను మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఓలిగను చలాకు ద్వారా తిప్పివేసుకోవాలి. ఓలిగను తిప్పివేసేటప్పుడు నిదానంగా తిప్పివేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఓలిగను తిప్పివేసుకున్నాక మరో 2 నిమిషాలు ఓలిగను హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఓలిగను చలాకు ద్వారా ప్లేట్లకు తీసేసుకోవాలి. ఈ విధంగానే మిగతా వాటిని కూడా చేసుకోవాలి.
ఇప్పుడు ఓలిగలన్నీ కూడా రెడీ అయ్యాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని నెయ్యితో సర్వ్ చేసుకుంటే రుచికరమైన మృదువైన ఓలిగలు రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.